అందరికీ నమస్కారం. నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహ పెద్దలు గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలులతో నేటి కవిత సమూహంలో, అంతర్జాల సమూహంలో వచ్చిన ఉర్గు మన సోమవారం నుండి శనివారం వరకు వచ్చిన వివిధ అంశాల ఆధారంగా వచ్చిన కవితలను వాటిని సమగ్రంగా చదివి వాటిపై సమగ్ర విశ్లేషణ చేయడానికి ఇచ్చిన అంశమే నాకు నచ్చిన కవిత. మరి నాకు నచ్చిన కవితాంశానికి మనకు ఈ వారం సమీక్ష విశ్లేషణలు వచ్చాయి. అవేంటో వెంటనే చూసేద్దాం రండి. మొదటగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. వారికి నచ్చిన కవిత తామే వెలుగులైతే, గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన కవిత. గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు వ్రాసిన తామే వెలుగులైతే కవిత ఒక సాధారణ ప్రకృతి చిత్రణగా మొదలై లోతైన తాత్విక భావానికి తీసుకెళ్లే భావగర్భిత ప్రయాణంలా అనిపిస్తుంది. ఒక ఒంటరి ప్రయాణం అనే ఆరంభ పంక్తి కవితకు అంతర్ముఖ స్వరాన్ని ఇస్తుంది. ఇక్కడ వెలుగు కేవలం భౌతిక కాంతి కాదు, అది ఒక సృజనాత్మక శక్తి, ఒక జీవ ప్రేరణ, ఒక మార్గదర్శకత్వం. కవి ప్రకృతిలోని చిన్న చిన్న దృశ్యాలను, ఆకాశం, హరివిల్లు, ఆకుల ఆహ్లాదం అన్నింటినీ ఒకే కాంతి తత్వంతో ముడిపెడతారు. ఈ కాంతి ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంది అన్న వాక్యం ద్వారా వెలుగు జీవానికి మూలాధారమని, అది ప్రపంచాన్ని పునఃసృష్టించే శక్తిగా మారుతుందని కవి సూచిస్తారు. ఇక్కడ ప్రకృతి వర్ణన కేవలం అలంకారంగా కాకుండా ఒక జీవన తత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా నిలుస్తుంది. గమనించే కళ్ళెన్నో అనే భాగంలోని ఒక ముఖ్యమైన మార్పును చూపిస్తారు కవి. ప్రకృతిని చూసే మనిషి స్పందనను కూడా కవితలో భాగం చేస్తూ ఆ అందాన్ని గ్రహించే హృదయం కూడా ఒక ప్రకాశ వనరే అని తెలియజేస్తాడు. ఇది మనిషి కూడా తనలోని వెలుగును వెలుపలికి ప్రసరింపచేయగల శక్తి కలవాడని సూచిస్తుంది. తరువాతి పంక్తుల్లో వెలుగు ఒక మార్గదర్శిగా రూపాంతరం చెందుతుంది. దారి కాసి రహదారిని చూపుతూ తరించే అనే భావం జీవన ప్రయాణంలో దిశానిర్దేశం చేసే విలువలను గుర్తు చేస్తుంది. ఇది వ్యక్తి తనలోని శక్తిని సృజనాత్మకంగా ఉపయోగిస్తే అతడే ఇతరులకు దిక్సూచిగా మారగలడనే సందేశాన్ని కూడా ఇస్తుంది. కవిత చివర్లో నేలరాని తారలు అనే ప్రతీక అత్యంత హృదయంగా నిలుస్తుంది. ఆకాశాన్ని చేరలేకపోయిన తారలు నేలపై వెలుగులుగా మారి చీకటిని తొలగించాలనే సంకల్పంతో ఉంటాయనే భావం అపజయాన్ని కూడా ఒక కొత్త ప్రయోజనంగా మార్చుకునే జీవన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఒక కవితకు ఆశావహ ముగింపును ఇస్తుంది అంటూ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు తామే వెలుగులమైతే అనే శీర్షికతో వ్రాసిన చక్కని కవితకి అంతే చక్కగా సమగ్ర విశ్లేషణ చేసి పంపారు మనకు డాక్టర్ మామిడాల శైలజ గారు. సాయి చంద్రశేఖర్ గారు మీకు శుభాభినందనలు. అలాగే డాక్టర్ మామిడాల శైలజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనకు గత వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన కవిత కాదంబరి శ్రీనివాస్ గారిది. ముందుగా శ్రీనివాసరావు గారు సూర్యుడు పడమటి కొండల్లో ఉరుగుతూ వీడుకోలు పలుకుతున్న వేళ, పక్షులన్నీ గుంపులుగా గూళ్లకు చేరుకుంటున్న వేళ, కానీ ఆమె అడుగులు మాత్రం వెనక్కి పడటం లేదు అని సూర్యాస్తమయాన్ని, గూటికి చేరుతున్న పక్షుల గురించి సాయం సంధ్యను కళ్ళకు కట్టినట్లు వారి కవితలో వర్ణించడం ఎంతో గొప్పగా ఉంది. వారి కాదంబరి శ్రీనివాసరావు గారి చిత్ర కవితకు శీర్షిక ఉదయించిన ఆశల సంధ్య. మళ్ళీ వారి కవిత చివరి వాక్యంలో ఇలా అంటారు కవి శ్రీనివాసరావు గారు: రాబోయే ఆత్మీయుడితో పంచుకునే ఆ మధుర క్షణాల కోసం పగటి వెలుతురు మెల్లగా మసగబారుతున్నా ఆమె ముఖంలో ఆనందం మాత్రం ఇప్పుడే ఉదయిస్తోంది. హృదయం నిండా నమ్మకంతో ఆమె చేస్తున్న నిరీక్షణ, ఆతృతతో కూడిన తలపుల కలబోత అంటూ కవి హృదయంతో స్పందించడం
శ్రీ కాదంబరి శ్రీనివాసరావు గారి కవిత నాకు ఎంతగానో నచ్చడం, అందుకే నాకు నచ్చిన కవిత వేదికకు పంపడం జరిగింది. ఇంత మంచి కవితను అందించిన శ్రీ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ తమకు నచ్చిన కాదంబరి శ్రీనివాస్ గారి కవితకు చక్కని సమగ్ర విశ్లేషణ పంపించారు మనకు దండు ఆంజనేయరాజు గారు. ఆంజనేయరాజు గారు మీకు ధన్యవాదాలు. అలాగే కాదంబరి శ్రీనివాసరావు గారు మీకు శుభాకాంక్షలు. అలాగే గత వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది. డాక్టర్ మామిడాల శైలజ గారికి నచ్చిన కవిత విడదీయరాని బంధం అనే శీర్షికతో కాసర్ల లక్ష్మీ సరోజారెడ్డి గారు వ్రాసిన కవిత. విడదీయరాని బంధం అనే ఈ కవిత మనిషి మరియు భూమి మధ్య ఉన్న శాశ్వత అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది. జీవితం ఎంత గొప్పదైనా, ఎంతటి విజయాలు సాధించినా చివరికి మనిషి చేరేది భూమాత ఒడికేనని సత్యాన్ని కవయిత్రి సరళమైన పదాలతో ఎంతో ప్రభావవంతంగా వ్యక్తీకరించారు. మెతుకు బతుకు అంతా మట్టే కదా అనే ప్రారంభ పంక్తుల నుంచే జీవితం యొక్క నశ్వరత్వాన్ని గుర్తు చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య సాగే కాలయాత్రనే జీవితమని తాత్విక దృష్టితో చెబుతారు. మనిషి ఆడే బొమ్మలాటలన్నీ తాత్కాలికమేనని, ప్రకృతి మాత్రమే శాశ్వతమని సూచిస్తారు. రేగడి నేలపై నడిచేటప్పుడు కలిగే ఆత్మీయత, వాన చినుకులతో తడిసిన మట్టి పాదాలను చుట్టుకున్నప్పుడు కలిగే అనిర్వచనీయమైన ఆనందం, మట్టి వెదజల్లే పరిమళం, ఇవన్నీ కేవలం ప్రకృతి వర్ణనలు మాత్రమే కాదు, మనిషి మూలాలతో ఉన్న అనుబంధానికి ప్రతీకలు. మార్పు తెలియని మమతామయి భూదేవిని మనిషి తన స్వార్థం, నిర్లక్ష్యం, కాలుష్యంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడనే ఆవేదన ప్రతి పంక్తిలో ప్రతిధ్వనిస్తుంది. ప్రకృతిని దోచుకుంటూ జీవించే మనిషి తన ఉనికికి ఆధారమైన భూమినే నాశనం చేస్తున్న విషాద వాస్తవాన్ని ప్రశ్నార్థకంగా నిలబెడతాడు. భూమి లేక మనుజునికి స్థానమేది అనే ప్రశ్న కవిత యొక్క కేంద్ర భావాన్ని అత్యంత బలంగా ప్రతిబింబిస్తుంది. మనిషి జీవితం భూమితో ప్రారంభమై భూమిలోనే ముగుస్తుందనే సత్యాన్ని గుర్తు చేస్తూ ప్రకృతి పట్ల కృతజ్ఞత, బాధ్యత, సంరక్షణ అనే విలువలను పాఠకుడికి చేరవేస్తుంది. మొత్తంగా ఈ కవిత జీవన తాత్వికత, ప్రకృతి ప్రేమ, పర్యావరణ చైతన్యం అనే 3 ప్రధాన అంశాలను సమన్వయం చేసిన అర్థవంతమైన రచన. చక్కని కవితలు రాస్తారు కాసర్ల లక్ష్మీ సరోజారెడ్డి గారు. మరియు సీనియర్ కవయిత్రి. తన చక్కని కవితకి అంతే సమగ్రంగా విశ్లేషణ చేశారు డాక్టర్ మామిడాల శైలజ గారు. మామిడాల శైలజ గారు మీకు మరొకసారి ధన్యవాదస్తుతులు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన కాసర్ల లక్ష్మీ సరోజారెడ్డి గారికి శుభాకాంక్షలు. ఇంకా ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మన నేటి కవిత పదాలతో కవిత నిర్వాహకురాలు అనుశ్రీ గౌరోజ్ గారిది. వారు నిర్వహించే అంశానికి సాటి ఎవరు అనే శీర్షికతో ముంతాజ్ బేగం గారు వ్రాసిన కవితకు చక్కని సమగ్ర విశ్లేషణ పంపించారు మనకు అనుశ్రీ గౌరోజ్ గారు. సాటి ఎవ్వరు సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటిని అధిగమించి ఆమె సాధిస్తున్న విజయాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ షేక్ ముంతాజ్ బేగం గారు రాసిన కవిత సాటి ఎవ్వరు. ఇచ్చిన 6 పదాలను కవితలో ఎక్కడ కృత్రిమత్వం లేకుండా భావ గంభీరంగా ఇమిడ్చిన తీరు ప్రశంసనీయం. విశ్వవేదికకు తెలియనిది కాదు ఆ నారీ నైపుణ్యం అంటూ కవయిత్రి కవితను ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు. లోకం ఎంతగా అణచివేయాలని చూసినా వెనకడుగు వేయని నారీమణి నైపుణ్యాన్ని ఈనాటి విశ్వవేదిక గుర్తిస్తోందని చాలా చక్కగా చెప్పారు. పుట్టినప్పటి నుండి స్త్రీ ఎదుర్కొనే వివక్షను, ఆమె నవ్వుపై, నడకపై, ఆఖరికి పుట్టుకపై సమాజం విధించే ఆంక్షలను కవయిత్రి ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు. పక్కలో బల్లెమే ఆమెకు లోకం అనడం ద్వారా సమాజం ఆమెకు ఇచ్చే నిరంతర వేదనను కళ్ళకు కట్టారు. అయినా సరే నిరాశకు లోను కాకుండా సాగే ఆమె ప్రయాణాన్ని అద్భుతంగా వర్ణించారు. అవని ఆకాశాలే ఆమెకు స్ఫూర్తి. స్త్రీ కేవలం ప్రేమను పంచే అమృతమూర్తి మాత్రమే కాదు, అవసరమైతే అలు పెరగని యోధురాలిగా మారుతుందని కవయిత్రి స్పష్టం చేశారు. మట్టిని సైతం బంగారం చేయగల ప్రతిభ ఆమె సొంతమని, నేడు ప్రతి రంగంలోనూ ఆమె పాదముద్రలు ఉన్నాయని చెప్పడం ద్వారా ఆధునిక స్త్రీ సాధికారతను చాటి చెప్పారు. కవిత మిగింపు చరణాలు ఈ కవితకు ప్రాణం పోశాయి.
కష్టాలనే కంటికి కాటుకగా దిద్దుకొని సాగే ధీశాలిగా స్త్రీని అభివర్ణించారు. తన మేధో శక్తితో, సహనంతో ఇంటా బయట సమతూకం పాటిస్తూ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్న శక్తి స్వరూపిణి అయిన మగువకు సాటెవ్వరూ లేరంటూ కవయిత్రి ముగించిన తీరు అమోఘం. షేక్ ముంతాజ్ బేగం గారి ఈ కవితలో పదాల కూర్పు, భావ వ్యక్తీకరణ ఎంతో పరిణితితో కూడి ఉన్నాయి. సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తూ స్త్రీలలో స్ఫూర్తిని నింపేలా ఈ కవితను అందించిన ముంతాజ్ బేగం గారికి, ఈ అవకాశాన్ని నాకు కల్పించిన నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మీ గారికి, సలహాదారులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు, ఆ కవిత అంశాన్ని నిర్వహిస్తున్న నేస్తం మెరుగు అనురాధ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ, సాటి ఎవ్వరు స్త్రీ సాధికారతను చెప్పే ఒక మంచి కవితకి అంతే సమగ్ర విశ్లేషణ, చక్కని పదాలతో సమగ్ర విశ్లేషణ చేసిన అనుశ్రీ గౌరోజు గారికి శుభాభినందనలు, అలాగే ధన్యవాద స్థుతులు. అలాగే చక్కని కవితను అందించిన ముంతాజ్ బేగం గారికి శుభాకాంక్షలు, ధన్యవాద స్థుతులు. మరి ఇవి ఈ వారం వచ్చిన నాకు నచ్చిన కవితా సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. మరి యూట్యూబ్ లింక్ రాగానే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేటి కవిత, నాకు నచ్చిన కవితాంశానికి మీకు నచ్చిన కవితను విశ్లేషిస్తూ సమగ్ర విశ్లేషణ ప్రతి వారం పంపగలరని నేటి కవిత కవిగణానికి అంతటికీ కూడా మరొకసారి మనవి చేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.